Hello everyone, welcome to our Instagram channel. So before starting the topic, please like, share and subscribe and follow our Instagram channel. సో ఈరోజు ఇంగ్లీష్లో గ్రామర్లో చాలా ఇంపార్టెంట్ టాపిక్ పార్ట్స్ ఆఫ్ స్పీచ్ చెప్పబోతున్నాను. సో మనకి సబ్జెక్ట్ నాలెడ్జ్ ఎంత ఉన్నా కానీ కరెక్ట్ ఇంగ్లీష్ మాట్లాడకపోతే మనకు తెలుసు కదా బయట ఎలా ఉంటుందో. ఇంటర్వ్యూస్లో కూడా ఇంగ్లీష్ అనేది మెయిన్ ఇంపార్టెంట్. సో గ్రామర్ అనేది కూడా ఇంపార్టెంట్. సో ఈరోజు నేను పార్ట్స్ ఆఫ్ స్పీచ్ చెప్పబోతున్నాను, విచ్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. సో బిఫోర్ స్టార్టింగ్ దిస్, ఐ రిక్వెస్ట్ యూ టు సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్ అండ్ టు ఫాలో మై Instagram account. Save this reel and share to your friends. So let's start the topic. So parts of speech. So 8 parts of speech in English grammar: noun, pronoun, verb, adjective, adverb, preposition, conjunction, interjection. So noun. A noun is a word that names a person, place, thing or animal. So any naming word is called a noun. Example: teacher, Devansh, school, house. Next, pronoun. Word used to replace nouns. సో నౌన్ బదులుగా యూజ్ చేసేదాన్ని ప్రనౌన్ అంటాము. ఎగ్జాంపుల్ ఐ, వి, షీ, యూ ఎక్సెట్రా. యాడ్జెక్టివ్ అంటే డిస్క్రైబ్స్ ఏ నౌన్ ఆర్ ప్రనౌన్. సో నౌన్ కానీ ప్రనౌన్ కానీ డిస్క్రైబ్ తెలియపరిచేదాన్ని యాడ్జెక్టివ్ అంటాం. ఎగ్జాంపుల్ గుడ్,